జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకం. దాని ద్వారా ఎక్కడెక్కడ నీళ్లు వృధాగా పోతున్నాయో అవి ఎలా రిజర్వ్ చేయాలి, అట్లాగే ఆ నీళ్ళని సద్వినియోగం చేయడం ఎట్లా, సాగుకెట్లా, తాగుకెట్లా, పర్మనెంట్గా తాగునీటికి సొల్యూషన్. ఇదివరకు కేంద్ర ప్రభుత్వం తాగునీటికి ఎంత ఇస్తున్నాం, సాగునీటికి ఎంత ఇస్తున్నాం, మీరు ఏదో ఒకటి చేసుకోండి అని అంత డబ్బులు పడేసేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వేరే వాటికి మళ్ళించేసి తినిపడేసే. ఇప్పుడు మోడీ సర్కార్ అట్లా కాదు, ప్రతి దానికి కింద నుంచి పై దాకా మానిటర్ చేస్తుంది. మీరు మీ ఏరియాలో ఏమేమి నీళ్ళు వృధా అవుతున్నాయి, ఆ నీళ్ళని ఎలాగా ఒడిసి పడతారు, దానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది, దాంట్లో నేను ఇంత ఇస్తా, 60 రూపాయలు ఇస్తా, మీరు 40 వేసుకోండి, ఇట్లాగా నాకు ప్రాజెక్టులు రిపోర్ట్లు పంపించండి అంటుంది. అట్లా జలజీవన్ మిషన్ కిందన ఇప్పుడు రాష్ట్రంలో ఏకంగా 1 కాదు 2 కాదు 36 జలాశయాలకు సంబంధించి డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. 60,000 కోట్ల రూపాయలని, అంటే జగన్ హయాంలో దాదాపు 35,000 40,000 కోట్ల రూపాయలు పంపించారు ప్రతిపాదనలు. వాటికి ఓకే అయితే ఇప్పుడు దాన్ని సవరించి ఇంకొక 15-20,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులను లెక్కట్టారు. అవన్నిటిని చేయడానికి కేంద్రం ముందుకు పంపించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ అప్రూవ్ చేస్తే రాష్ట్రంలో వృధా అయ్యే నీటిని ఒడిసిపట్టి అవసరమైనటువంటి వాళ్ళకి అందించేటటువంటి ఒక సరికొత్త కార్యక్రమానికి కేంద్రం అతిపెద్దదైనటువంటి నిధులు ఇచ్చినట్టు అవుతుంది.